మా పాపకి మ్యారేజ్ 8 ఏళ్ళు అవుతుందండి. ఉమ్, ముందే చెప్పామండి, హైట్ అంతా చెప్పాము. కానీ అత్తగారు మొగుడు కామెంట్ చేస్తూ రోజు ఏదో ఒకటి పొట్టి పొట్టి అండం, బాడీ షేమింగ్ చేస్తూ కించపరుస్తూ మాట్లాడుతున్నారండి. పాప ఏమి సంపాదించదు, ఇంట్లో హౌస్ వైఫ్ అండి. ఉమ్. ఏం చేయాలండి? సమస్యను ఎలా ఎదుర్కోవాలండి? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? రాజమండ్రి నుంచి అండి. బాడీ షేమింగ్ అనేది క్రూరత్వం కిందనే వస్తుందమ్మా. పొట్టి పొట్టి అంటామండి, హైట్ ముందే చెప్పామండి, మా అమ్మాయి హైట్ అని చెప్పామండి. అదే దాన్ని బాడీ షేమింగ్ అంటారు. బాడీ షేమింగ్ అనేది క్రూరత్వం కిందనే వస్తుంది. అయితే ఇప్పుడు ఒకసారి కౌన్సిలింగ్ ఇప్పియండి. మీరు పోలీస్ వాళ్ళని అప్రోచ్ అయితే కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. కోర్టును అప్రోచ్ అయినా కానీ కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. అది చాలా తప్పు. అట్లా బాడీ షేమింగ్ చేయడం అనేది చాలా తప్పు. అన్ని తెలిసి చేసుకొని, అంటే తెలిసినా తెలియకున్నా కానీ ఒక ఇష్టంతో చేసుకునేది పెళ్లి. అట్లా పెళ్లి చేసుకున్నాక ఒక పార్ట్నర్ని అట్లా అవమానించడం అనేది సబబు కాదు. మీరు పోలీస్ వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు కౌన్సిలింగ్ చేపిస్తారు. కౌన్సిలింగ్ చేపించినాక కూడా అతని ప్రవర్తన అనేది మారకపోతే మీరు చట్టపరమైన చర్యలు అన్ని తీసుకోవచ్చండి. ఇది క్రూయల్టీ కిందనే వస్తుంది, ఇది క్రూరత్వం కిందనే వస్తుంది. అతను కాకుండా అతని కుటుంబ సభ్యులు కూడా అట్లనే ప్రవర్తిస్తురా, లేకపోతే అట్లా మాట్లాడుతురా, బాడీ షేమింగ్ చేస్తురా? అత్తగారు మొగుడు అండి, అత్తగారు మొగుడు కూడా అండి. ఓకే ఓకే, మీరు అంటే మీ పాప పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇస్తే వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ అనేది చేస్తారు ముందుగాల. ఎందుకంటే మానవ సంబంధాలకు మన చట్టంలో కొన్ని విలువలు అనేటివి ఇవ్వడం జరిగింది. అయితే ముందుగా ప్రయత్నం చేస్తారు పూర్తిగా అతని ప్రవర్తన, లేకుంటే వాళ్ళ తల్లి గారి ప్రవర్తన అనేది మారేటట్టు. గౌరవం పోద్ది కదండి, ప్రేమ ఉండదు, గౌరవం పోద్ది కదండి. అట్లా కాదమ్మా, నేను కేసు పెట్టారు పోలీస్ వాళ్ళు కౌన్సిలింగ్ చేపిస్తారు. అంటే ఇద్దరిని పిలిచి ఆల్మగల్ని కూర్చోబెట్టి ఇట్లా చేయొద్దు, ఇట్లా మీ మధ్యలో ఇట్లా అంటే ఆమెను అట్లా ఊకు అనొద్దు అనే విషయాన్ని చెప్తారు. చెప్పినాక అతని ప్రవర్తన మార్చుకోకపోతేనే కేసు పెడతారమ్మా. అవమానాలను తట్టుకుంటూ ఆమె అట్లా మానసికంగా ఇబ్బంది పడుతుంది కదా. పాప ఇబ్బంది పడుతుందండి. అలాగే అదే చదువుకుందా అమ్మా మీ పాప? చదువుకుని ఎంటెక్ చదివిందండి. అబ్బా, ఎంటెక్ చదివింది కదా, ఆమెకు ఇది ఉండాలి. అంటే పూర్తిగా వాళ్ళు ఏదంటే అది మనము దాన్ని అదే ఏమవుతుందో వాళ్ళని సమాజంలో మన పరుగు పోతుందా, ఇది పోతుందా అని ఆమె జీవితం గురించి గొడవ పెట్టుకుని మరీ హింసించేస్తారు, భయపడుతుందండి. కాదమ్మా, ఆమె జీవితం గురించి కూడా ఆలోచన చేసుకోవాలి కదా. ఇప్పుడు అట్లాంటి రోజు అట్లా అవమానపరిస్తే కరెక్ట్ కాదు కదా. అదేనండి, అలా ఇలాగా ఇంకా పందిలాగాని ఏదో బొచ్చు కుక్కలాగాని అలా అంటుంటే బాధేస్తుంది కదండి. కరెక్టే, అది బాడీ షేమింగ్ చేయొద్దు. అట్లా ఆ పెళ్లి చేసుకొని 8 సంవత్సరాలు అయినాక కూడా ఇట్లా చేసుడు అనేది కరెక్ట్ కాదు కదా. మీరు చెప్పండి, ధైర్యం చేసుకొని పోలీస్ వాళ్ళకి చెప్పండి. వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు. ఒకవేళ కాకుంటే అది మీరు చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు అతని పైన. అతను కానీ అతని కుటుంబ సభ్యుల పైన కానీ చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు మీరు. అయితే మీరు ధైర్యం చేయకుండా మీరు అంటే ఇప్పుడు రోజు అవమాన పడే బదులు ఒకటేసారి మీరు అధికారులకు చెప్పండి, ఇట్లా చేస్తున్నారని చెప్తే వాళ్ళు పిలిచి మాట్లాడతారు. మాట్లాడి అతని బిహేవియర్ అనేది చేంజ్ అయ్యేటట్టు చూస్తారు. అట్లా కించపరచడం అనేది రోజు అవమానపరచడం అనేది సరైనది కాదు. ఇప్పుడు భార్యాభర్తల సంబంధం అనేది ఇట్లా మంచి ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ లో ఉండాలి. అట్లా ఊకే బాడీ షేమింగ్ చేసుడు, ఎట్లా పడితే అట్లా పందాన్ని గిందాన్ని ఇది అన్నాడు కరెక్ట్ కాదు. ఒక లిమిట్ ఉంటుంది. అంటే మజాక్లు అన్నాడు, ఇది అన్నాడు అంటే ఓకే, ఒక లిమిట్ ఉంటుంది. రోజు అది అటువంటి ప్రవర్తన అనేది కొనసాగుతుంటే అదే పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. ఆమెను వెళ్ళమనండి, పోలీస్ స్టేషన్లో చెప్పమనండి, కన్సర్న్ పోలీస్ స్టేషన్ కు చెప్పమనండి. వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు. అతని బిహేవియర్ లో పరివర్తన రాకపోతే
అతని మీద కేసు కూడా కట్టడం జరుగుతుంది. అట్లా ఏదో ఒక రోజు ముందరికి రావాలి. ఇక రోజు అంటే జీవితాంతం అయితే అట్లా ఎట్లా పడితే అట్లా కించపరుస్తుంటే ఆమె ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆమె అయితే ఉండలేదు కదా. అది మీరు చెప్పండి, మీరు ధైర్యం ఇవ్వండి. 100% పోలీసు వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు. చట్టపరంగా దానిపైన చర్యలు తీసుకుంటారు. అంటే ముందు చర్యలు తీసుకునే ముందు అతన్ని పిలిచి ఇద్దరు భార్యాభర్తలకు లేకుంటే వాళ్ళ మదర్ని కూడా పిలిచి కౌన్సిలింగ్, అది చట్టంలోనే చెప్పబడ్డది, కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిలింగ్ తో వాళ్ళు మారుతారని నా అభిప్రాయం. నీరజ గారు ఎన్ని రోజులు అయిందండి పెళ్ళై మీ కూతురికి? 8 సంవత్సరాలు అవుతుందండి. 8 సంవత్సరాలు అవుతుందా? అవునండి. మరి ఇన్ని రోజులుగా లేనిది సడన్ గా ఏమైందండి? వాళ్ళకి ఎప్పుడు అలా అనిపించాలంటే అప్పుడు అనేస్తుంటారండి. అలాగా ఏంటండి? ఎప్పుడు అనాలనిపిస్తే అప్పుడు అలా అనేస్తుంటారు. అంటే 8 ఏళ్ల నుంచి అంటున్నారా? ఈ మధ్య కాలంలో అన్నారండి. అదే ఎందుకండి ఆ ప్రవర్తన ఎందుకు అలా మారింది అంటున్నాను. ఏదో పెళ్లిలో ఉన్నప్పుడు ఫోటోకి రమ్మని పిలవడానికే పొట్టిలరా అలాగండి. ఎదిరించి గెలవలేమని కామైపోతుందండి. అదే అండి, 8 ఏళ్ల నుంచి మీ అమ్మాయి ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పడుతుంది అంటున్నా. 8 ఏళ్ళుగా ఎందుకు ఇబ్బంది లేదు, 8 ఏళ్ళ తర్వాత ఎందుకు ఇబ్బంది వస్తుంది అంటున్నా. ఏదో ఒకటి అంటుంటారు కానీ పెద్దగా పట్టించుకోదండి, వదిలేసేది. అంటే ఒకటి ఇంట్లో ఉన్నప్పుడు మజాక్ ఏదన్నా అంటే కూడా సర్దుకపోతారు. అదే ఉద్దేశంతో బాడీ షేమింగ్ చేయాలని నలుగుట్ల అవమానపరిచే విధంగా మాట్లాడితే జర హట్ అవుతుంది. కాబట్టి అటువంటి పద్ధతి మార్చుకోమని చెప్పండి. పద్ధతి మార్చుకోమని చెప్పండి. ఇంకో విషయం నీరజ గారు, మేబీ పొట్టి అని పిలుస్తున్నారంటే ప్రేమతో కూడా పిలిచే సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రేమగా కూడా కొంతమంది భర్తలు భార్యల్ని పొట్టి అని పిలుస్తుంటారు. అది కూడా ఒకసారి క్లియర్గా అడిగి తెలుసుకొని మీరు ఫర్దర్గా మూవ్ అవ్వడం అనేది మంచిది. ఆమె ఏడ బాధపడుతుందంటే మన అందరిట్లా మజాక్ ఆడు జర ఆమె ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా బాడీ షేమింగ్ చేసేట్లా ఆమె కొద్దిగా బాధపడుతుంది. అంటే అది కూర్చొని మాట్లాడుకుంటే సర్దుకపోతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 8 సంవత్సరాల నుంచి లేదు కొత్తగా అంటే ఇప్పుడిప్పుడే అట్లా పిలవడం అనేది కేవలం బాడీ షేమింగ్ ఉద్దేశమే కాకపోవచ్చు. కాకుంటే ఒకసారి ఇక వినకపోతే అతని ప్రవర్తన మానుకోకపోతే ఇక తప్పకుండా అధికారులను ఆశ్రయించే అవసరం ఎంతనైనా ఉంటది. ఎందుకంటే అది ఎక్కువ అవుతుంది, ఆ ప్రవర్తన అనేది కొద్దిగా ఎక్కువ అయిపోయినప్పుడు కొద్దిగా మొన్నటిదాకా నాకు ఒక సంఘటన, చాలా బాధాకరమైన సంఘటన జరిగింది. అంటే నాకు కొద్దిగా సన్నిహితులైన వ్యక్తుల ఇంట్లోనే జరిగింది. ఏమైంది, పెద్ద కొడుకు తల్లి కొడుకులు ఇంట్లో ఉన్నారు. ఏదో మాట సడన్ గా అమ్మని ఏదో అన్నాడు. అంటే ఆమెకు బాధ కలిగించే విధంగా ఏదో అన్నాడు. అంటే ఏదో చిన్న విషయం తండ్రి ఎన్నో కొద్ది దూరంలో ఉన్నాడు. చిన్న కొడుకు ఏదో హాస్టల్కి వెళ్ళాడు. ఇంట్లో అమ్మ ఇంకా కొడుకు ఇద్దరే ఉన్నాడు. ఏమో అన్నాడు, కోపంలో మదర్ని ఏమో అన్నాడు. ఆమె డోర్ పెట్టుకొని సూసైడ్ చేసుకుందండి. ఆ పిల్లాడు ముందటి రూమ్ లోనే ఉన్నాడు. ఇంత కూడా అంటే సౌండ్ రావడం కానీ ఏది కావడం కానీ ఆ పిల్లగాడు కూడా అనుకోలేదు. అంటే కొన్ని టైమ్స్ లో ఏమవుతుంది అంటే చిన్న విషయాలతో కూడా మనుషులకు చాలా బాధ కలిగిస్తుంది. చాలా ఆ బాధలా లేకుంటే ఫ్రస్ట్రేషన్ లా ఆ కోపంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలియదు. అంటే దీన్ని అంటే ఒక మజాక్గా లేకుంటే ప్రేమతోనో అన్నదంటే దట్ ఇస్ ఓకే. అంటే ఇంటిమేట్ రిలేషన్షిప్ లా ఒకళ్ళు చిన్న ముద్దు పేర్లు పెట్టుకొని పిలవడం కానీ లేకుంటే ఒక ఎక్కిరిచినట్టు చేయడం కానీ అది వాళ్ళిద్దరు అంటే భార్యాభర్తల మధ్యలో అది సహజం. అయితే పబ్లిక్ లా అట్లా చేసుడు కరెక్ట్ కాదు అనే విషయాన్ని అతనికి ఒకసారి చెప్తే ఎట్లా రియాక్ట్ అవుతాడో అనేది మీరు చూడండి. చూసినాక లేదు అదే విధంగా కావాల్సుకొని బాడీ షేమింగ్ చేస్తుందంటే మాత్రం మీరు పోలీస్ అధికారులను కలవండి, వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ చేస్తారు. ఈ సమస్యకు అనేది ఒక పరిష్కారం దొరుకుతుంది. ఓకే రామారావు గారు, మరొక కాలర్ అయితే ఉన్నారు, అనిల్ గారు యాదాద్రి నుంచి. అనిల్ గారు నమస్కారం అండి. సార్ చెప్పండి, సమస్య ఏంటండి? సార్ ల్యాండ్ ఇష్యూ సార్. చెప్పండి సార్. మేము 2010లో ల్యాండ్ కొన్నాం సార్, అగ్రికల్చర్ ల్యాండ్. అయితే వాళ్ళు ఇప్పుడు వారసులమని పిల్లలు కేసేశారు.
అది ఇప్పుడు అయితే వాళ్ళ సెకండ్ భార్య పిల్లలు వేశారు, ఫస్ట్ భార్య ఉన్నారు. మొత్తం ల్యాండ్ మీద కేసు వేయలేదు సార్. ఓన్లీ మాకు అంటే మొత్తం ల్యాండ్ వాళ్ళకు 3 ఎకరాలు 37 గుంటలు సార్. హలో చెప్పండి, వినిపిస్తుందండి సార్. అది అయితే మాకు 2 ఎకరాలు 37 గుంటలు అమ్మిరు, దాని మీద వేశారు సార్. అది విస్తీర్ణం ఎంత? మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు పైన లేకుంటే కుటుంబ పెద్ద పేరు పైన ఉన్న విస్తీర్ణం ఎంత? 3 ఎకరాల 3 ఎకరాలు 37 గుంటలు సార్. 3 ఎకరాల 30 గుంటలలో 2 ఎకరాల 7 గుంటలు మీకు అమ్మిరా? 2 ఎకరాలు 37 గుంటలు 35 గుంటలు అమ్మిరు. 2 ఎకరాల 35 గుంటలు అమ్మిరు. ఇప్పుడు అమ్మిరు 2010లో సార్. 2010 అమ్మినప్పుడు ఇప్పుడు మొన్న కేసు వేసి 22లో వేసారు సార్. 22లో వేసారు అంటే 10 సంవత్సరాలు 10-12 సంవత్సరాల తర్వాత. అవును సార్, మా తాత ఆస్తని వేసారు సార్. అయితే ఈ మధ్యలో ఇటువంటి కేసులు చాలా వస్తున్నాయి. కాకుంటే రికార్డులో ఎవరి పేరు ఉండే? 2010లో రికార్డులో ఎవరి పేరు ఉండే? తండ్రి పేరు ఉంది సార్. తండ్రి ఉన్నాడా, కాలం చేసిండా? తండ్రి మొన్న కేసు వేసినాక చనిపోయాడు సార్ మా మీద. అంటే తండ్రి ఇన్వాల్వ్మెంట్ లేదు, బిడ్డలు వేశారు. అదే అంటే మీకు అమ్మినాయన పేరు పైన భూమి ఉండే? అవును సార్. అమ్మినాక ఆయన కాలం చేసిండు. వాళ్ళ బిడ్డలు ఏం చేయమంటారంటే మాకు కూడా పాలున్నది, మాకు ఇవ్వకుండా ఆయన అమ్ముకున్నాడు. మీ మీద చెల్లదు కేసు, మీ మీద వేస్తే చెల్లదు కేసు. ఎందుకంటే మీ ఆనాటికి ఆయన పేరు పైన రికార్డులో ఆయన పేరు ఉన్నది కాబట్టి, ఓటీ ఇజాఫా ఆయన పేరు పైన అయింది కాబట్టి మీరు అది చూసుకొని కొన్నారు. కొన్నప్పుడు మీకు ఏమి ఇబ్బంది ఉండదు. అయితే మోక మీద ఎవరు ఉన్నారు? మీరు ఉన్నారా? కబ్జాలో మేమే ఉన్నాం సార్. కబ్జాలో మీరే ఉన్నారు. మీ పాస్బుక్లు అయినాయా మీకు? పాత పాస్బుక్లు ఉన్నాయి సార్, కొత్త పాస్బుక్లు కూడా వచ్చినాయి సార్ మాకు. అయితే ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగిందని వాళ్ళు అనుకుంటే వాళ్ళు వాళ్ళ తండ్రి గాని తాత గాని ఎవరైతే అమ్మిందో వాళ్ళ పైన కేసేయాలి. వాళ్ళకి ఏమన్నా వ్యక్తిగత ఆస్తులు ఉంటే ఆ ఆస్తుల నుండి వాళ్ళు రికవర్ చేసుకునే అవకాశం అనేది విత్ ఇన్ టైం ఉంటే చట్టం కల్పిస్తుంది. లేదంటే కొన్న వాళ్ళ మీద వాళ్లకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి కోర్టు కూడా కొన్న వాళ్ళ పైన ఎటువంటి చర్యలకు అనేటిది ఉపక్రమించదు, తీసుకోమని చెప్పదు. అట్లా చట్టం కూడా చెప్పదు, అట్లా న్యాయశాస్త్రం కూడా చెప్పదు. అయితే అనిల్ గారు వాళ్ళు ఇట్లా తప్పుడు కేసు వేసిండ్రు, కేసును కొట్టేయమని కూడా మీరు అడగచ్చు. ఎస్ అనిల్ గారు, తర్వాత కాల్ చేయండి, మా లీగల్ టీం మీ నెంబర్ తీసుకుంటారు, మీకు కాల్ చేస్తారు, మాట్లాడతారు. అయితే రామారావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన సమయాన్ని బీఆర్కే ప్రేక్షకుల కోసం కేటాయించి వాళ్ళకు ఉన్నటువంటి సలహాలు, సందేహాలు, సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో ఏదేమైనప్పటికీ కుటుంబం అనేది మనకిచ్చిన అమూల్యమైన వరం. తగాదాలు వచ్చి అవి వెళ్ళాయని కానీ లేకపోతే సంబంధాలు అనేవి శాశ్వతం. ఒక మాటలో చెప్పాలంటే కేసులు గెలవడం కంటే మనసులు గెలవడం అనేది చాలా ముఖ్యం. ఈరోజు మనం ఈ చర్చ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే చిన్న సమస్యలను పెద్దవిగా మారనీయకుండా చట్టాన్ని చివరి మార్గం వరకు కాకుండా మార్గదర్శకంగా తీసుకుంటే ప్రతి కుటుంబం సంతోషంగా నిలుస్తుంది. ఇలాంటి విలువైన సూచనలు అందించిన రామారావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కుటుంబం కలిసి ఉంటే గెలుపెప్పుడు మీతో ఉంటుంది. అండ్ అంతేకాకుండా చూస్తూ ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.